నమస్తే అండి, నేను రజాక్. కన్నప్ప సినిమా ఫస్ట్ డే 100 కోట్ల కలెక్షన్స్ కొట్టిందా? ప్రభాస్ సినిమాలు చూసుకున్నట్లయితే కనుక మనం ఆయన ఇటీవల కాలంలో వచ్చినటువంటి కల్కి కావచ్చు, సలార్ కావచ్చు, మరొక సినిమా కావచ్చు, ఏదైనా సరే 100 కోట్లు కొట్టినటువంటి పరిస్థితి ఆయన సినిమాలు సింగిల్ డేలే. అదేవిధంగా కొన్ని వందల కోట్ల కలెక్షన్స్ ఫుల్ రన్లో ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాంటిది కన్నప్ప సినిమాలో కూడా ఒక కీ రోల్ ప్లే చేసినాడు ప్రభాస్. మరి అంత కీ రోల్ ప్లే చేసినటువంటి ప్రభాస్ ఈ సినిమా ద్వారా 100 కోట్ల క్లబ్లో చేరినాడా? మళ్ళీ ఫస్ట్ డే కొట్టేసినాడా? కొన్ని అంటే ఆయన సినిమా వస్తుందంటే యూఎస్లో కావచ్చు, అంటే ఫారిన్ కంట్రీస్లో వచ్చేసి కొన్ని లక్షల టికెట్లు తెగుతాయి అనమాట. అలాంటిది కన్నప్ప సినిమాకి సంబంధించి 10,000 టికెట్లు ఫస్ట్ డే తెగింది అన్నట్లుగా వార్తలు అయితే వచ్చినాయి. మరి దాంట్లో నిజాలేంటనేది తెలియాలా. బట్ ఇప్పుడున్నటువంటి రిపోర్ట్స్ చూస్తూ ఉంటే, బయటకు వస్తున్నటువంటి లెక్కలు చూస్తూ ఉంటే, బుక్ మై షోలో బుకింగ్స్ చూస్తూ ఉంటే, నిన్న పచ్చదనం మొన్న పచ్చదనం చూస్తూ ఉంటే, మరి ఎలా 100 కోట్లు కొడతారు అనేది కూడా ఒక మాట అయితే ఉంది. ఒకవేళ ఈ కన్నప్ప సినిమా ప్రభాస్ గారి సోలో సినిమా అయి ఉంటే కనుక పక్కాగా 100 కోట్లు వచ్చి ఆయన అకౌంట్లో పడి, అక్షరాల 100 కోట్లు వచ్చేసి ప్రభాస్ గారి అకౌంట్లో పడి. సో అంత సత్తా, అంత స్టార్డమ్, అంత పవర్ ఉన్నటువంటి వ్యక్తి ప్రభాస్ గారు. బట్ ఇక్కడ ఏమైతుంది, మంచు విష్ణు మెయిన్ రోల్, కేవలం ప్రభాస్ వచ్చేసి ఒక సైడ్ రోల్. సో మరి సైడ్ రోల్ ఉన్నటువంటి, అది కొంత పార్టీ చేసినటువంటి సినిమా మొత్తం చూసినటువంటి వ్యక్తులు చెప్తున్న మాట ఏంటంటే ఒక 20 మినిట్స్ ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రభాస్ గారు. అయితే ఒక 20 నిమిషాలు, అది కూడా మెయిన్ లీడ్ ఈయన కాదు. ప్రభాస్ గారితో దాంట్లో సాంగ్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, ఏవి ఉండవు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవి కూడా ఉండవు. రుద్ర క్యారెక్టర్ ఏదో ఒకటి చేసినారు. మరి అలాంటప్పుడు అంత బజ్ ఎక్కడి నుంచి వస్తుంది? అదేవిధంగా ప్రభాస్ గారిని కూడా మంచు విష్ణు గారు బయట అంత వాడుకోలేదు. ఎక్కడ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎక్కడ కూడా వాడుకోలేదు. జస్ట్ ఏంటంటే మూవీలో చేయించుకోవడానికి మాత్రమే తెచ్చుకున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా 100 కోట్లు కొట్టిందా అంటే కొట్టలేదు. మరి ఎన్ని కోట్లు కొట్టిందనేది లెక్కలు రావాల్సి ఉంటుంది. సో నా నాలెడ్జ్ ప్రకారం అయితే ఆ లెక్కలు చెప్పిన వృధా అనమాట. ఎందుకంటే చాలా తక్కువ టికెట్లే ఫస్ట్ డే అయినాయి. మరి సెకండ్ డే పాజిటివ్ టాక్ ఏదన్నా ఈరోజు నిన్న సెకండ్ హాఫ్లో ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి బాగుంది అంటున్నారు. ఒకవేళ ఆ టాక్ కంటిన్యూ అయితే మాత్రం ఏమైనా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ సినిమాని వచ్చేసి 200 కోట్లతో తీసినట్లుగా రకరకాల వార్తలు అయితే వచ్చినాయి. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందో నాకైతే తెలియదు. బట్ కలెక్షన్స్ 200 కోట్లు కొట్టిద్దంటే కష్టమే. ఫుల్ రన్లో కూడా అంత కొట్టడం కష్టమే.